సో ముందుగా మీర్ గారు మాట్లాడతారు. గోవింద. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. బై డిఫాల్ట్గా ఇవాళ రోజు ఈ హనుమాన్ సినిమాతో అనుబంధం ఉన్న వాళ్ళందరిలో ఎవరు కూడా ఎంత ఆనందంగా ఉన్నారో నేను మాటల్లో చెప్పలేను. అందులో ప్రత్యేకంగా నేను చాలా 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 ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందానికి, అవకాశానికి, అదృష్టానికి ముఖ్యంగా కారకులైన ప్రశాంత్ వర్మ గారికి, ప్రొడ్యూసర్ గారికి, వెంకట్ గారికి, అలాగే మా శివేంద్ర గారికి, విజయ్ గారికి, మా వాల్మీకి గారికి, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ రోజు మా ఈ హనుమాన్ సినిమా ఇంత అఖండ విజయం అంటే నేను ఊహించినంతకంటే ఎంతో ఎక్కువ విజయం సాధించడానికి ముఖ్యంగా కథాబలం, కథనం, అలాగే విజువల్స్, మ్యూజిక్, పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా దీనికి నేను అనుకుంటున్న కారణం దైవ అనుగ్రహం అండి. దైవ బలం, దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంది ఈ సినిమాకి అని నేను గట్టిగా నమ్మాను. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమాలు చేసేటప్పుడు ఇలాంటి భక్తిరస చిత్రాలు, పౌరాణిక చిత్రాలు చేసేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అంతే వినయ విధేయతలు, అంతే భక్తి శ్రద్ధలతో ఈ సినిమాని మా ప్రశాంత్ వర్మ గారు, మా అబ్బాయి తేజు అంతే ఇదిగా చేశారు. ఎందుకంటే షూటింగ్ అప్పుడు నేను చూశాను, తర్వాత ప్రీ రిలీజ్ కానివ్వండి, పోస్ట్ రిలీజ్ ఫంక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంత వినయ విధేయతలు, ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారో నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఫాదర్ చెప్పేవారు, ఆ రోజుల్లో రామారావు గారు ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు చాలా నియమనిష్టలతో అసలు ఉపవాసాలు ఉండి నేల మీదే పడుకొని అంత గట్టిగా చేసేవారు. అందుకే ఆ సినిమాలు అంత బాగా ఆడేవని. మరి అంతే నిష్టతో, అంతే వినయ విధేయతలతో ఈ సినిమా చేశారు కాబట్టి ఇవాళ ఇంత విజయం సాధించిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇవాళ కూడా చూడండి, ఈ సక్సెస్ మీట్ అనలేదు, దీన్ని గ్రాటిట్యూడ్ మీట్ అన్నారు. సో దీని వెనకాలంతా భగవంతుడి ఆశీస్సులు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే వకీల్ సాబ్ సినిమాలో నాకు ఒక వేషం రావటం ఎంత అదృష్టమో, ఈ సినిమాలో హీరోయిన్ మా మీనాక్షికి తాతయ్యగా నేను యాక్ట్ చేయటం కూడా అంతే అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ సినిమా చేయటం నాకు నిజంగా ఒక ఎడ్యుకేషను, ఒక ఎగ్జైట్మెంటు, అలాగే చూస్తున్నప్పుడు గొప్ప ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఈ సినిమా నేను ఒక 25 డేస్ ఎంతో పనిచేశాను. ఈ 25 డేస్ కూడా షూటింగ్కి వెళ్ళగానే నేను వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకొని వెంటనే స్పాట్కి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే అక్కడ మా వినయ్ వర్మ గారు, మా ప్రశాంత్ వర్మ గారు, మా శివేంద్ర గారు, మా నాగేంద్ర గారు, వీళ్ళందరూ, మా విజయ్ గారు, వీళ్ళందరూ పడుతున్న ఆ శ్రమ, ఆ కమిట్మెంటు, ఆ హార్డ్ వర్క్ అంతా చూసి చాలా మురిసిపోయేవాడిని అనమాట. అలాగే ఎడ్యుకేషన్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఈ సినిమా ఎల్ఎఫ్లో షూట్ చేశారు. ఆ ఎల్ఎఫ్లో షూట్ చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. బీయింగ్ ఎ టెక్నీషియన్ నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉండింది. లార్జ్ ఫార్మాట్లో షూట్ చేశారు, 2 కెమెరాలు, సిగ్నేచర్ ప్రైమ్ లెన్సెస్, రోజు కొత్త గ్యాడ్జెట్, కొత్త ఎక్విప్మెంట్ వచ్చేది. అదంతా కూడా మా శివగారు నన్ను పిలిపించి నా మీదున్న గౌరవంతో, నా మీదున్న ప్రేమతో ఆయన ఈ గ్యాడ్జెట్ ఇవాళ తెప్పించాము, ఇది ఇవాళ వాడుతున్నాము, దీని ఫీచర్స్ ఇవి, దీని గొప్పతనం ఇది అని చెప్తుంటే అదంతా కూడా నాకు ఎడ్యుకేషన్గా ఉండేదన్నమాట. సో రోజు కూడా షూటింగ్కి వెళ్తున్నప్పుడు నాకు చాలా ఎగ్జైట్ అయ్యేవాడిని, చాలా ఎడ్యుకేట్ అయ్యేవాడిని. అలాగే శివేంద్ర గారు ఆయన చూపించిన షార్ట్స్, ఆవకాయ సాంగ్ నేను 2.5 years ముందే చూపించారు ఆయన. ఎంత బాగా, ఎంత బ్యూటిఫుల్ బ్లాగ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉండింది. అలాగే ప్రశాంత్ వర్మ కూడా కొన్ని షార్ట్స్ నాకు చూపించి చాలా ఎగ్జైట్ అవుతాను. అవన్నీ చూస్తుంటే, ఆ కమిట్మెంట్ అవన్నీ చూస్తున్నప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యేవాడిని అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లో, ఆ చిన్నపిల్ల ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఆ అమ్మాయిది మిర్రర్ షాట్ ఒకటి చూపించి మీరు చాలా ఎగ్జైట్ అయ్యి, ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. అంత కమిటెడ్, అంత ఎగ్జైట్, అంత హానెస్ట్గా చేశారు కాబట్టి ఇవాళ ఇంత రిజల్ట్ వచ్చిందని నేను భావిస్తున్నాను. నిజంగా ఇంత రిజల్ట్ వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే సినిమా చూస్తున్నప్పుడు గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను ఏదో చిన్న సినిమా చూస్తున్నట్టు నేను ఫీల్ అవ్వలేదు. ఒక వర్చువల్ రియాలిటీలో కథ చూస్తున్నంత ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట నేను. అంత బ్యూటిఫుల్ బ్లాగ్స్, బ్యూటిఫుల్ విజువల్స్, అంత బ్రహ్మాండంగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే మా ఫాదర్ చెప్పేవారు, సినిమా చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్కి ప్రేక్షకులకు మధ్య ఒక కెమెరా ఉన్నట్టు ఫీల్ అవ్వకూడదురా, అప్పుడే కనెక్ట్ అవుతారని. ఆ ఎక్స్పీరియన్స్ సినిమాలో నేను పొందాను. దానికి ముందుగా చాలా
ప్రశాంత్ వర్మ గారికి, శివ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బ్యూటిఫుల్ కంపోజిషన్స్, ఎక్కడగా ఫోర్స్డ్గా ఎక్కడా లేకుండా ఎంతో బ్యూటిఫుల్గా షూట్ చేశారు. చాలా కాంప్లిమెంట్స్ నాకు 11th ఈవినింగ్ నుంచే మొదలయ్యాయి. నేను ఊహించినన్ని కాంప్లిమెంట్స్ అన్నీ వస్తుండినాయి. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు నా మనవడు, 5 సంవత్సరాల మనవడు, చెన్నైలో ఈ సినిమా చూసి నాకు ఇంటర్వెల్లోనే ఫోన్ చేశాడు, చాలా సూపర్గా ఉంది సినిమా తాతయ్య అని. అయితే వాడు అడిగింది ఏంటంటే, నువ్వు హీరోయిన్ తాతయ్య వేశావు, హనుమంతుకు తాతయ్యగా ఎందుకు వేయలేదని అడిగాడు నన్ను. అంటే వాడు అంత కనెక్ట్ అయ్యాడు అనమాట. హనుమంతుకు తాతయ్యగా వేయొచ్చు కదా అన్నాడు. లేదురా, హీరోయిన్ తాతయ్యనా హనుమంత్ తాతయ్యనా నేనేరా, ఇద్దరికి అబ్బాయికి లేరు కదా అని వాడిని ఇచ్చేసాను అనమాట. అంత ఎగ్జైట్ అయ్యాడు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ వచ్చినందుకు ప్రశాంత్ వర్మ గారిని ఇంకా ముందు ముందు కూడా ఇంకా సక్సెస్ అవ్వాలని. అదే సమయంలో మా నాన్నగారు ఇంకో విషయం కూడా చెప్పేవారు, ఫెయిల్యూర్స్ తట్టుకోవడం చాలా ఈజీ, సక్సెస్ తట్టుకోవడం చాలా కష్టం అని. ఆ సక్సెస్ని తట్టుకునే శక్తి మీకు భగవంతుడు ప్రసాదించాలని, మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి నటీనటికి, టెక్నీషియన్స్ అందరికి కూడా నా అభినందనలు. చాలా చాలా థ్యాంక్స్, చాలా చాలా ఆనందంగా ఉంది. స్వస్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రోహిణి.